మీరు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా గా వీడియో తీస్తుంటే ఇలా పువ్వయితే పడ్డది. నేనైతే నమ్మలేక చూడండి మొత్తం ఏమైందో మొత్తం చెప్తా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కార్తీక మాసం డే 2 అయితే మొదలవుతుంది. సో, నేను మా అమ్మ అయితే ఏటి దగ్గరికైతే వెళ్తున్నాం. తెప్ప వదలడానికి అంటారు కదా! దానికోసం. సో, ఏటి దగ్గర ఉన్న టెంపుల్‌కైతే మేమైతే వచ్చేసాం. ఈ టెంపుల్ ఫుల్ లైటింగ్‌తో చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇంక అక్కడి నుంచి మేమైతే లోపలికైతే వెళ్ళాం. ఎంత బావుందో అందరూ ఇలా దీపాలు పెడుతుంటే, ఈ మెట్ల దగ్గర కొంచెం క్రౌడ్‌గా ఉందని మేమైతే లోపలికైతే వాటర్‌లోంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాం. అక్కడైతే ఇంకా బాగా ఫ్రీగా చేసుకోవచ్చని. సో, మా అమ్మ అయితే భయపడుతుంది కొంచెం. కానీ ఎలాగోలా ముందుకైతే వచ్చేసామనమాట. ఈ లోపలికి వెళ్తున్నా. సో, అక్కడికెళ్ళాక వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. స్కై కొంచెం లైటింగ్ గూడా వచ్చేసింది. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా తెప్ప వదలడానికైతే నేను మనసులో కోరికలన్నీ మొక్కేసుకొని వదిలేసానన్నమాట. మీరు గూడా నాతో పాటు కోరుకోండి. మీకు ఏ కోరికలుంటే మీకు ఆ శివయ్య ఎప్పుడు అనుకుంటాడని నమ్ముతున్నాను. ఇక్కడ బాగా జనాలున్నారండి. నిన్నొచ్చిన టెంపుల్‌కైతే మళ్ళీ నేనైతే బ్యాక్‌కైతే ఎళ్ళిపోయాం. అందులో ఇంకోటి చూసా. ఇదేంటో నాకు తెలీదు. ఎవరైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పరా ఇదేంటా అని. సో, ఇంక అక్కడి నుంచి మేము టెంపుల్‌కైతే వచ్చేసాం చెప్పా కదా! అక్కడికి అమ్మ, నేను వచ్చేసాము. సో, లోపలికైతే ఇందులో ఎలా ఉంది కదా! అభిషేకం మంచిగా చేశాం. నాతో పాటు మీరు అభిషేకం చూస్తూ మీ మనసులో ఉన్న కోరికలైతే మొక్కుకోండి. శివయ్య మీకెప్పుడు అంతా మంచిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, మీకోసం మళ్ళీ శివుడికి దగ్గరగా చూపిస్తాను చూడండి శివలింగాన్ని. ఈ లింగం చాలా స్పెషాలిటీ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో లింగం కోసం మొత్తం నేను చెప్తాను. వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మావ. ఎందుకంటే 15 డేస్ నేను శివుడికి మంచిగా చూపిద్దాం అనుకుంటున్నా. మీరైతే మిస్ కాకండి.